బీసీ కులగణన ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక అమలు చేయబోతోందనే అంశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను అడిగి మా ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు. రైట్ నయోమి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీ కులగణన చేయబట్టింది. అయితే దానిపై వివాదం కొనసాగుతుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక అమలు చేయబోతోంది? బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బీసీ కులగణన మీద ఒక వివాదం చెలరేగుతుంది. కామారెడ్డి డిక్లరేషన్ ఈ లెక్కింపులోనే తేడా ఉందని చెప్పేసి అంటున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక అమలు చేయబోతుంది? ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు? దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రము రాహుల్ గాంధీ గారి ఆకాంక్షలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు, సహచర మంత్రులు, శాసనసభ్యులు, యావత్ చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో ఐఏఎస్ అధికారులను ప్లానింగ్ డిపార్ట్మెంట్ను కంప్లీట్గా ఇన్వాల్వ్ చేసి 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతోటి ఇంటింటికి, అందులో కూడా 150 ఇండ్లకు ఒక గ్రూపింగ్ చేసుకొని ఒక పర్యవేక్షకుని పెట్టుకొని 10 మంది పర్యవేక్షకుల పైన ఒక సూపర్వైజర్ని ఇచ్చి మండల స్థాయి మళ్ళీ పర్యవేక్షణకి వికేంద్రీకరణ ద్వారా చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ స్థాయి వరకు ఒక 150 ఇళ్లకు ఒక ప్రక్రియ ద్వారా చేసినాం. నేను పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఈ సందర్భంగా నేను తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల మేధావులకు, సంఘాల నాయకులకు, ఉద్యమకారులందరికీ మనందరం కలిసి ఈ ఆకాంక్ష కొరకు డిమాండ్ చేసి కొట్లాడినే వాళ్ళం. ఇవాళ ఒక ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో ఎప్పుడు కూడా బీసీలకు సంబంధించిన సంఖ్య లేదు. 2011కు సంబంధించినటువంటి జనాభా లెక్కలలో బీసీలను లెక్క పెట్టలేదు. దాని తర్వాత చెప్తున్న కేసీఆర్ గారి 2014 ఎస్కేఎస్కు సంబంధించి అథెంటిసిటీ లేదు. ఎక్కడ కూడా దాన్ని టేబుల్ చేయలేదు, అసెంబ్లీలో పెట్టలేదు, క్యాబినెట్ అప్రూవ్ చేయలేదు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ తరఫున, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తరఫున నోటిఫై చేయలేదు. ఇది మేము ఇలా జరిగినటువంటి సర్వేను క్రోడీకరించుకొని సబ్ కమిటీ రివ్యూ చేసుకొని క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ అప్రూవ్ చేసుకొని సభలో ముందుంచినాం. ఇవాళ దీనికి సంబంధించి 4వ తారీఖు 2వ నెల ఫిబ్రవరిలో 2024లో క్యాబినెట్ అప్రూవ్ అయితే నేను బలహీన వర్గాల మంత్రిగా శాసనసభలో మీ ముందు అందరి ముందు ఉంచి తీర్మానం చేసుకున్నాం. దాని తర్వాత ప్రక్రియ జరిగింది. ఇది ప్రజల ఆకాంక్ష. నేను అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక రోడ్ మ్యాప్ స్టార్ట్ అయింది. ఇవాళ 56% బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. 56%కి మనం సప్లాని అడుగుదామా? 56%కి సంబంధించిన నిధులు ఏ విధంగా ఇస్తారు? 56%లో వివిధ కులాలకు సంబంధించినటువంటి చేయూత పథకం ద్వారా వాళ్ళ కులవృత్తుల అభివృద్ధికి ఏం కార్యాచరణ తీసుకుంటారో అడుగుదాం. ప్రభుత్వాన్ని మనం ఒప్పిద్దాం. రిజర్వేషన్లు, పొలిటికల్ రిజర్వేషన్లు 42% ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మిగతా కార్యక్రమాలకు సంబంధించి బరాబర్గా ప్రభుత్వం అడగడానికి ప్రయత్నం చేద్దాం. దీని తర్వాత మళ్ళీ ఇది ఒకటే మొదటిది చివరిది కాదు కదా కుల సర్వే. మేమైతే రాహుల్ గాంధీ గారు మొత్తం దేశం మొత్తం చేయమని అడుగుతా ఉన్నాడు. ఆ డిమాండ్ చేద్దాం. ఎవరెంతో వారికంతా అని రాహుల్ గాంధీ గారు ఇంత పెద్ద ఎత్తున నినాదం తీసుకొని పోయే సందర్భంలో మనం తెలంగాణలో దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఉండే చేసిన అంశాన్ని విమర్శ చేసి, క్రిటిసైజ్ చేసి, స్టాండర్డ్ని దెబ్బతీసి దేశం మొత్తం మీద మళ్ళీ ఇటువంటి పని చేయకుండా ఉండేటువంటి అధైర్యపడే పరిస్థితి తేవద్దని నేను అందరూ కూడా మేధావులకు కోరుతాను. నిన్న కూడా నేను అప్పీల్ చేసిన. నిన్న మా సమావేశం బాగా లేట్ కావడం వల్ల ఆ సంఘాల వాళ్ళని కలవలేకపోయినా రేపు 100% వాళ్ళందరినీ కలిసి నేను వాళ్ళందరికీ వివరిస్తా. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ బోట్లో డైరెక్షన్ నిర్ణయం నుంచి నివేదిక వచ్చింది. నివేదికను అమలు చేసుకునే దిశలో పోయేటువంటి మార్గదర్శకత్వంగా వాళ్ళందరూ ఆలోచన చేయాలని కోరుతున్నా. ఇది ఎవరు కూడా అసలు ఎవరికి ఎందుకు హిడెన్ ఎజెండానే లేదు మాకు. మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వేచ్ఛగా ఇంత ధైర్యంగా ఎవరెంత వారికంతా అని మాట్లాడుతున్నాడు. క్యాప్ ఎత్తేయమని అడుగుతా ఉన్నాడు. పార్లమెంట్లో కొట్లాడుతున్నాడు. తెలంగాణలో జరిగిన సర్వేను ఢిల్లీ లోక్సభలో ప్రస్తావించాడు. ప్రతి సభలో కూడా ఇలా ప్రస్తావిస్తూ ఉన్నాడు. మేము తప్పు చేస్తామా? మా నాయకుడి ముందర మేము తప్పు చేసే ప్రయత్నం చేస్తామా? ప్రజల ముందర మేము అటువంటి బలహీన వర్గాల లెక్క తప్పు చెప్తే మాకు రేపు పొద్దున రాజకీయం ఉనికుంటుందా? నేను బలహీన వర్గాల బిడ్డను అటువంటి తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా? దయచేసి అటువంటి ఆలోచన లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మాకంటే ఎక్కువ కూడా ఇలా రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన, నాయకుడు ఆలోచన ప్రకారం నడిచే పార్టీ కదా మాది. తప్పకుండా ఇలా మా దగ్గర కనీసం తప్పు జరిగితే అడగగలిగే శక్తి ఉన్నది మా దగ్గర. టీఆర్ఎస్ పార్టీలో అట్లా అడగడానికి శక్తి లేదు. టీఆర్ఎస్ పార్టీలో మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీరు రాజకీయంగా విమర్శలు చేస్తూ ఉన్నారు, ప్రేరేపిస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు బలహీన వర్గాల వారు ఒక ఆయన గొంతెత్తితే రాజేందర్ బయటకు పంపారు. ఇవాళ మీ పార్టీల అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభ పక్ష నాయకుడు అన్ని బీసీలకే లేవు కదా. ఒక్కటన్నా బీసీకి ఇవ్వండి. 3 మీ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, అది మాత్రం అడగద్దు. సర్వేలో పాల్గొన్నారు, సర్వేను అవహేళన చేస్తారు.
మీరు మాట్లాడతారు. ఎట్లా ఎవరైనా సర్వేలో పాల్గొన్న వాళ్ళు మాట్లాడే హక్కు ఉన్నది. సర్వేలో పాల్గొన్న వాళ్ళు మాట్లాడి బైకాట్ చేసే హక్కు ఎక్కడిది? బీసీ జాతికి క్షమాపణ చెప్పాలి. మీరు అంతా ఏమనుకుంటారు? బీసీలు అంటే అంత పూర్తిగా లెక్కలేకుండా వినరా? ఇది పూర్తిగా మమ్మల్ని అందరూ అవమానపరచడమే. నేను అందుకే ఇలా కోరుతా ఉన్నా, దయచేసి బీసీ మేధావులు అనేక మంది పేర్లు నేను చెప్పిన వాళ్ళందరినీ వ్యక్తిగతంగా కలుస్తాం, తప్పకుండా సమావేశం పెడతా, జరిగిన పరిణామాలన్నీ వివరిస్తాం, జరుగుతున్నటువంటి ప్రక్రియలో సహకరించి నిర్ణయం నుంచి నివేదిక నుంచి అమలు దిశలో రోడ్ మ్యాప్ వేసుకుందాం. ఇలా కొత్తగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుంటాం. వ్యవస్థ సక్రమంగా జరగడానికి మాడిఫై చేసుకుంటాం, రీమాడిఫై చేసుకుంటాం, దాని అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి సలహాలు సూచనలు తీసుకుంటాం. కాబట్టి దయచేసి నేను తెలంగాణలో ఉన్నటువంటి ఈ దేశం మొత్తం ప్రస్తుతిస్తూ ఉన్నారు, మంచి ప్రశంసిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఆలోచన చేయండి. ఒక్క చిన్న 1% కూడా రాంగ్ లేదు. మీకు అట్లా ఏమైనా అనిపిస్తే నా దృష్టికి తీసుకురండి. నేను మంత్రిగా అడుగుతా ఉన్నా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ సోదరుడిగా అడుగుతా ఉన్నా, మీ ప్రతినిధిగా అడుగుతా ఉన్నా, ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రతినిధిగా అడుగుతా ఉన్నా. దయచేసి ఈ యొక్క అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం వద్దు. మన వర్గాలకు న్యాయం చేయాలి. ఇవాళ 56% మనమని తెలిసింది. ఆ 56%కి ఎటువంటి పథకాలను తీసుకురావడానికి కొరకు, సబ్లాన్ తేవడానికో, రిజర్వేషన్లు అమలు చేసుకోవడానికో, ఉద్యోగాల్లో అవకాశం రావడానికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదా ఇతరత్ర ఉపాధి అవకాశాల్లో స్కీమ్స్ తయారు చేసే విధంగా ప్లాన్ చేయాలని నేను ఈ సందర్భంగా అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. ఒకవైపు ప్రతిపక్షాల నిరసన కొనసాగుతుంది, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ప్రవాహం ఎలా ఉండబోతుంది? అందుకే నిన్న సిఎల్పి సమావేశంలో కూడా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. యావత్ తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు చేయాలి. రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం, రైతు రుణమా భరోసా చేయబోతా ఉన్నాం, ఇందిరమ్మ అభయహస్తం కింద ఉపాధి హామీ కూలీలకు ఇస్తూ ఉన్నాం. అంతకుముందు 200 యూనిట్లు ఇచ్చినాం, సన్నవాళ్ళకు బోనస్ ఇచ్చినాం, దాని తర్వాత మహిళలకు ఉచితంగా ఇస్తూ ఉన్నాం, 2 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళకు మాఫీ చేసినాం. ఇలా అనేక కార్యక్రమాలు చేసినాం మా పార్టీ. ఈ 2 అదనపు అంశాలను కూడా, ఇవి చారిత్రాత్మక నిర్ణయాలు, చాలా కాలంగా పెండింగ్, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి డిమాండ్ ఉన్నటువంటి అంశాలు. 1931లో ఎప్పుడో సర్వే జరిగింది, కుల సర్వే, కులాల పరంగా. మళ్ళీ ఎక్కడ కూడా దేశంలో జరగలేదు. ఇలా బీహార్ లాంటి ప్రాంతాల లోపల జరిగినా సరైన నివేదిక లేకపోయింది. ఇది నివేదిక, నిర్ణయంతో పాటు నివేదిక, సర్వే, 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను చేసి, ఏమనంటే కేసీఆర్ గారు ఒకరే రోజు సకల కుల సర్వే చేసిండు. ఎట్లా శాంటిటీ? ఎవరిని పడితే వాడిని పెట్టి చేసారు. ఆ లెక్కలన్నా కనీసం ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? ప్రభుత్వం దగ్గర ప్రొడ్యూస్ చేసిరా? లేవు. అందుకే ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం నిన్న నిర్ణయం తీసుకుంది. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు కానీ, ఉన్న శాసనసభ్యులు కానీ అందరూ కూడా ప్రతి మండల స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలి, నియోజకవర్గ స్థాయి నిర్వహించాలి. దాని తదుపరి రాష్ట్ర స్థాయిలో సూర్యాపేటలో 1, సంగారెడ్డి ప్రాంతంలో 1 పెద్ద కార్యక్రమాలను ఏఐసిసి నాయకులను పిలిచి ప్రజలందరికీ చెప్పే విధంగా జన సమీకరణ చేసి అందరినీ భాగస్వామ్యులు చేసి కార్యక్రమాలు చేస్తాం. ఈ మీద ప్రతిపక్షాలు, నేను చెప్తే కదా, సర్వేలో పాల్గొనడు. ఇప్పుడైతే ఏదైనా సమస్య ఉన్నప్పుడు అందులో భాగస్వామ్యమై ఆ అంశం మీద విమర్శిస్తే సార్థకత. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి, ఇంత పెద్ద సర్వే జరిగే సందర్భంలో సర్వేకు సహకరించకుండా, సర్వేను విమర్శించి, సర్వేను తప్పులు చూపెట్టే ప్రయత్నం చేసిన వ్యక్తులు ఇవాళ సర్వే తప్పు జరిగిందని మాట్లాడే హక్కు, నైతిక హక్కు ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సర్వే జరిగే సందర్భంగా 50 రోజుల ప్రక్రియ, క్వశ్చనర్ ప్రజలకు ముందర ఉంచడం, పబ్లిక్ డొమైన్లు ఉంచడం, చర్చలు అడిగినాం, అందరు సలహాలు అడిగినాం. ఒట్టినే ఒకటే రోజున మేము మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్న అన్ని గ్రామాలు చేయలే, 4 జిల్లాల ముందు ప్రాక్టికల్గా దీనికి సంబంధించి ఎట్లా ఉంటుంది, ప్రజల్లో ఏంది అభిప్రాయం, ఏ ప్రశ్నలు పెట్టాలి, ఒక్కొక్క మనిషిని అడగడానికి ఎంత సమయం పడుతుందని అన్ని రకాల చర్యలు తీసుకొని సాంకేతికంగా డిసెంట్రలైజ్ చేసుకొని 150 ఇళ్లకు ఒక మ్యాపింగ్ చేసుకొని ఆ 150 ఇళ్లకు ఒక ప్రతినిధి రోజు 6, 7, 8 ఇళ్ళు మాత్రమే తిరిగే విధంగా నిమ్మలంగా కూర్చొని, ఇవాళ కూడా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ప్రతి డాటా సేకరణ ప్రజలు ఇచ్చినటువంటి స్వచ్ఛంద సమాచారం మేరకు వాళ్ళ సంతకంతో సహా డాక్యుమెంటేషన్ ఉంది. నేను ఈ ప్రస్తుత నాయకులను అడుగుతాను, ఏ గ్రామానికి వస్తారో రండి, నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్న లెక్కలు కరెక్ట్ అని చూపెట్టడానికి. కొంత అర్బనైజేషన్ల కాలనీలల్లా లేదా గేటెడ్ కమ్యూనిటీలల్లా రానియలే, అది శాసనసభలోనే ఒప్పుకున్నాం. ఇప్పటికి కూడా 3-4% కానటువంటిది అఫీషియల్ రికార్డులోనే పెట్టినాం. అర్బనైజేషన్లో జరగకుండా ఉండకపోవడానికి కూడా కారణం వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారమే. కాబట్టి తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ సమాచారాన్ని ఇచ్చినారు. మేము అడుగుతున్నటువంటి సమాచారంలో కూడా తప్పులు పెట్టే ప్రయత్నం చేశారు. బ్యాంక్ అకౌంట్ ఉందా లేదంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుర్రని, ఆధార్ నెంబర్ అడుగుతుర్రని,
టెలిఫోన్ నెంబర్ అడుగుతారు, ఎంత రేపు సైబర్ క్రైమ్ కాదా అనేటువంటి విధంగా ప్రయత్నం చేశారు. అటువంటి అన్నీ ఓవర్కమ్ చేసి ఇలా తెలంగాణ సమాజంలో 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో ప్లానింగ్ డిపార్ట్మెంటు, బీసీ కమిషన్, డెడికేషన్ కమిషన్, బీసీ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, సబ్ కమిటీ చైర్మన్, గౌరవ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, ఏఐసిసి నాయకత్వం, అటు చీఫ్ సెక్రటరీ, ఇంతమంది పర్యవేక్షణలు జరిగిన తర్వాత ఏదైనా తప్పు జరిగితే ఎవరైనా నూకుంటారా? ఇవాళ అడుగుతా ఉన్న పర్యవేక్షకులుగా పనిచేసినటువంటి అనేక మంది ప్రత్యక్షంగా ఉన్నారు. మీరు అప్పుడప్పుడు ఎక్కడైనా సోషల్ మీడియాలో పెట్టండి, ఈ విధంగా ఏ ప్రక్రియ మీ మీద నేరుగా విమర్శిస్తుంది. 1,00,000 మంది పర్యవేక్షకులుగా 150 ఇండ్లు చేసినటువంటి వల్ల ప్రతిష్టకు సంబంధించిన సవాల్ వస్తూ ఉంది. మీరు తప్పు చేసినరా? మీరు చేసిన సమాచారాన్ని వాళ్ళు తప్పు పడుతూ ఉంటుంటే దయచేసి అక్కడక్కడ కొంత మేధావులుగా ఉన్నవాళ్ళు ఈ అంశం మీద జరిగినటువంటి వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. నేను సంఘాల వాళ్ళందరినీ కోరుతాను, మళ్ళొక్కసారి నేనే ప్రత్యక్షంగా కలిసి ఈ అంశాలకు సంబంధించి మీకు వివరిస్తా. మీరు నన్ను కన్విన్స్ చేయండి, నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తా. జరిగినటువంటి అంశాల ఇప్పుడు వచ్చినటువంటి శాతానికి అనుగుణంగా రోడ్ మ్యాప్ వేసుకుందాం. గవర్నమెంట్కి ఒక దిశ దశ, మన పథకాలు ఎట్లుండాలి, మన వర్గాలు ఏం న్యాయం జరగాలి. ఇప్పుడు ఎంత ఉన్నామో తెలిసింది మనకు. ఇప్పుడు ఎంత ఉన్నదో లెక్క ప్రభుత్వమే చెప్తుంది. ఆ లెక్క ప్రకారంగా ముందు హక్కును తీసుకుందాం. ఆ హక్కును తీసుకున్న తర్వాత భవిష్యత్తులో మళ్ళీ మన కార్యాచరణ తీసుకునేటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి దయచేసి మళ్ళీ నేను అందరి సంఘాల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్న మీరు అర్థం చేసుకోండి, ఇవాళ ఒక లెక్క వచ్చింది. ఆ లెక్కకు అనుగుణంగా పథకం రావడానికి మనందరం సమిష్టిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ పార్టీలు ఈ ఉద్యమంలో పాల్గొన్నాడు. అసలు భారతీయ జనతా పార్టీకి ఏం హక్కు ఉన్నది? భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది, అరే కేంద్రంలో అఫిడవిట్ ఇచ్చారు మీరు కులగణన చేయమని. మీరు ఫ్యూడలిస్టిక్ పార్టీ నిన్న పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు మాట్లాడుతారు, మనం అంటే విభజిస్తున్నమాట. మతం పేరు మీద పంచాయతీ చేసిన వాళ్ళు మేము ఎవరెంతో వారికి అంత న్యాయం జరగాలనేటువంటి వాళ్ళం మేము విభజిస్తున్నామని చెప్పి మాట్లాడతారు. కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి, ఇది జరుగుతున్న ప్రక్రియ బలహీన వర్గాల అభ్యున్నతికి ఎవరంత తొందరగా ఒప్పుకోడు. కాంగ్రెస్ బలహీన వర్గాల సంక్షేమ దిశల స్వాతంత్రం నుంచి ఈనాటి వరకు ఆలోచించిన పార్టీ కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది. అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ అందరికీ న్యాయం జరిగే విధంగా కార్యాచరణ ఉంటుంది. అందరూ సహకరించమని హృదయపూర్వకంగా నేను వారందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే ఇండివిజువల్ సమాచారం తెలుసుకోవడానికి వెబ్సైట్ ద్వారా అంటే ఆధార్ కార్డుతోని తెలుసుకునే విధంగా ఏమన్నా ఏర్పాట్లు చేస్తారా? ఇప్పుడు ఇండివిజువల్ సమాచారం మేమేం వారిని అడుగుతలేము. కులము లేదా వారు ఉన్నటువంటి వ్యవస్థ ఎంతమంది ఏంటిది అన్నటువంటి మేము ఒక క్వశ్చన్ 57 ప్రశ్నలతోటి ఒక ప్రశ్నపత్రం తయారు చేసినాం. అది కాదు, అంటే మేము ఇచ్చిన సమాచారం వల్ల యాజ్ ఇట్ ఈస్గా ఉందా లేకపోతే మార్చారా అని తెలుసుకునే అవకాశం అని ఉంటుందా? మార్చి ఇప్పుడు దీనికి సంబంధించి ఎక్కడ అటువంటి అపోహ అవసరం. మేమేం ఎవరి ఆస్తులకు సంబంధించో బ్యాంకు నిల్వలకు సంబంధించో కేసీఆర్ గారిది కేటీఆర్ హరీష్ రావుల యొక్క ఆస్తులను బయట పెట్టడానికి దిస్ పబ్లిక్ డొమైన్లో ఆర్టికల్ 14 ద్వారా ఎవరి స్వేచ్ఛ వారిది. మార్చేటువంటి ఇది ప్రభుత్వం అటువంటి పొరపాటు చేస్తే ప్రభుత్వం కూలిపోతుంది. ఎవరి అంశాలను కానీ అన్ని జాగ్రత్తగా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ప్రభుత్వంకు సంబంధించిన అవసరమైన సమాచారం రేపు పొద్దున పథకాలు తయారు చేయడానికి సంబంధించిన లెక్కలు మాత్రమే తీసుకొని పోతాం. అందుకే పబ్లిక్ డొమైన్లో కూడా ఏం సమాచారం ఎంతవరకు చట్టబద్ధంగా ఉంచగలుగుతాం అంతవరకే ఉంచుతాం. కాబట్టి ఆ చట్టబద్ధంగా ఉన్నట్టు పెట్టి మేధావులను పిలుస్తాం. వాళ్ళందరితోటి ఏ భవిష్యత్తు ప్రణాళిక చేయాలో ఆలోచన చేద్దాం. దీనికి సంబంధించి బీసీ సంఘాలుగా చాలా కాలంగా ఉద్యమించినారు. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు నేను వారందరినీ కూడా కోరిన. కొత్త ప్రతిపక్షాలు దీని మీద రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి. దీన్ని అప్రతిష్ట పాలు చేసి సమాచార సేకరణకు సంబంధించి అడ్డంకులు ప్రజల్లో అపోహలు కలుగజేస్తూ ఉన్నారు. మీరుగా కుల సంఘాల వాళ్ళంతా మన కులాలకు సంబంధించిన వాళ్ళను చైతన్యపరచండి, మీ కులం ఎంతో తెలవాలి. బీసీ సంఘాల వాళ్ళు కూడా మీరు కూడా చాలా కాలంగా అడిగినారు, మీరు కూడా ఒకసారి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయండి. వాళ్ళ ద్వారా ప్రజలు భాగస్వాములు కావాలి, స్వచ్ఛందంగా పిలుచుకొని రాయించే పరిస్థితి ఉండాలన్నాం. వాస్తవంగా గ్రామీణ ప్రాంతాలన్నిట్లల్లో మెజారిటీ అట్లా జరిగింది. కొంత జిహెచ్ఎంసీ ఏరియాలో కొన్ని కారణాల వల్ల కొంత అక్కడ ఉండేటటువంటి గేటెడ్ కాలనీస్ లేదా ఇతరత్ర లొకాలిటీస్లల్లో ఇదేదో వాళ్ళ సొంత సమాచారాన్ని తీసుకుంటున్నటువంటి ఓవర్ నాలెడ్జ్ ఎడ్యుకేటెడ్ తోటి కొంత ఇబ్బంది జరిగింది తప్ప పాపం వాస్తవంగా ప్రభుత్వ చిత్తశుద్ధిని గ్రామీణ ప్రాంతాల్లో కొంత వ్యవస్థలు జరిగింది. నేను మరొకసారి కోరుతా ఉన్నా, ఏ 1,00,000 మంది అయితే ఈ కార్యాచరణలో పాల్గొన్నారో ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ గారి నుంచి క్షేత్రస్థాయి దాకా భాగస్వాములైన వాళ్ళంతా ఈ జరుగుతున్నటువంటి ఆరోపణల పట్ల నిజంగా స్పందించాల్సిన అవసరం ఉన్నది. కార్యక్రమాన్ని ఎంత చిత్తశుద్ధితోటి, ఎంత పారదర్శకంగా, ఎంత క్షేత్రస్థాయిలో ఇన్ని లక్షల మందిని 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసినామో దీన్ని కొంత అప్రతిష్ట పాలు చేసినప్పుడు మనందరం సమిష్టిగా
ఇది జరిగినటువంటి వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేయాలని ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని పత్రికా వారిని కూడా కోరుతా ఉన్నా. పాత్రికేయులు మీరు ఎక్కడైనా ఒక గ్రామానికి వెళ్ళండి, సర్వేలో వాళ్ళు చెప్పినటువంటి అంశానికి వాళ్ళ సంతకం తీసుకొని ఆ సంతకం తీసుకున్న ఎమ్యునరేటర్ను డాటా ఎంట్రీ ఆపరేటర్ను కూర్చోబెట్టి మేము ఇలా ఎంట్రీ చేసినాం. కోడింగ్ ఇచ్చినాం, కులాలు కూడా తప్పు రాకుండా ఉండడానికి ఎవరేంది అనేటువంటి కోడింగ్ ఇచ్చి 57 ప్రశ్నలు మీరు చదవండి, బుక్ ఇయ్యాల కూడా ఉంది. ఇంటికి డోర్ స్టిక్కర్ అతికేసినాం, ప్రశ్న వాళ్ళని తీసుకుపోయినాం, సంతకం పెట్టించుకున్నాం. అన్ని రకాల కార్యక్రమాలు జరిగితే దీనికి ఇలా అప్రతిష్ట చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను మరొక్కసారి బీసీ మేధావులను, బీసీ కుల సంఘాల నాయకులను, యువజన సంఘాల నాయకులను, బీసీ ఉద్యోగ సంఘాలను, అన్ని రకాల వాళ్ళందరినీ కోరుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ వచ్చినటువంటి శాతానికి అనుగుణంగా 56% బలహీన వర్గాల వాళ్ళు ఉన్నాం. ఆ 56% అనుగుణంగా మనం ప్రభుత్వం నుంచి ప్రణాళికలు తెచ్చుకునే దాని కొరకు సప్లాన్ కావాలన్నా ఏం స్కీమ్స్ కావాలి రాసియండి. తప్పకుండా ప్రభుత్వంలో క్యాబినెట్లో డిస్కషన్ చేస్తా. మా వర్గాల డిమాండ్ ఇదని చెప్తాం, మాకు ఇన్ని నిధులు కావాలని చెప్తాం. హక్కుతోటి ఎట్లయితే SC/ST సప్లాన్ కాన్స్టిట్యూషనల్లీ అయిందో దాని కొరకు డిమాండ్ చేసి రోడ్ మ్యాప్ ప్లాన్ చేసే ప్రయత్నం చేయండి. కానీ అది అంతకంటే ఇంకా దీన్ని విమర్శించే ప్రయత్నం చేయొద్దని నేను ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, అయితే బీసీ కులగణన అనేది శాస్త్రీయంగా జరిగింది, ఎలాంటి తప్పులు జరగలేదు. ఏ తప్పులున్నా సవరించేందుకు కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. కరీంనగర్ నుంచి కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్.